నమస్కారం, ఏఆర్ఎం న్యూస్కు స్వాగతం. అరుణరాజు గారి ఆధ్వర్యంలో గత 2018 సంవత్సరం నుంచి శ్రీరమణ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వినాయక ఉత్సవాలు నవరాత్రులు జరుపుతున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా నవరాత్రులు జరుపుకొని 3 గంటలకు నిమజ్జనం చేస్తున్నాం. లడ్డు వేలంపాట 1,31,000 శ్రీ రైస్ ఇండస్ట్రీస్ శ్రీనివాసారు ముక్కునూరు వారు దక్కించుకున్నారు. ప్లస్ చిన్న లడ్డు వచ్చేసి ప్రవీణ్ రెడ్డి 1,21,000 రూపాయలకు దక్కించుకున్నారు. కలశం విజేత 70,000కు మానయ్య గారు దక్కించుకున్నారు. మోతిలాల్ నాయక్ ఉండి విజేత, శాల్వా పంచ విజేత బి యాదయ్య 76,000 ఉప్పల శ్రీనివాస్ గారు శిల్ప 200 దండ వచ్చేసి దాక్షాయిని ఎన్స్వేర్ 40,116కు దక్కించుకున్నారు. 27,116కు బి హనుమంతరావు 100 రూపాయల దండ దక్కించుకున్నారు. 40,000కు ఉప్పల శ్రీనివాసు గారు 50 రూపాయల దండ దక్కించుకున్నారు. 36,516 ఏ తిరుపతి రెడ్డి గారు 20 రూపాయల దండ దక్కించుకున్నారు. 36,500 ఆర్ శ్రీనివాసులు గారు 10 రూపాయల దండను దక్కించుకున్నారు. ఈ మైపాల్ రెడ్డి గారు 70,000 30వ తారీఖున అన్నదాన కార్యక్రమం చేస్తాము. రోజు కల్చరల్ యాక్టివిటీస్, దాండియా ప్రోగ్రామ్స్, మహిళల ప్రోగ్రామ్స్ అన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇన్ని సంవత్సరాల్లో మనకు దేవుని అనుగ్రహం ఎలా ఉందన్న? సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆదాయం ఎక్కువ వచ్చినట్టు అనిపిస్తుంది. చాలా ఆదాయం వచ్చింది. ఈరోజు అనంత పద్మనాభ చతుర్థి. అయితే అనంత పద్మనాభ దేవాలయం నిర్మాణం మొదలు పెడుతున్నాం కాబట్టి అయితే చాలా మంది భక్తులు ఉత్సాహంగా విరాళాలు వచ్చే సంవత్సరం వరకు అనంత పద్మనాభ దేవాలయం కావాలని పూర్తి చేయాలని కోరిక, కాళీవాసుల కోరిక. ఇది అనంత పద్మనాభ దేవాలయం అనేది ఇక్కడ లేని విధంగా రాయి కట్టడంతో కట్టడం ఉత్సాహంగా కార్యక్రమాలు జరగడం జరిగింది. ఆల్రెడీ నేను జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ అండ్ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో మార్నింగ్ స్వామివారి దగ్గర పూజ కార్యక్రమాలు, అలాగే సాయంత్రం ఫ్యామిలీ కాలనీలో ఉన్న ప్రతిరోజు 2 కానీ 3 జంటలు కూర్చొని పూజ చేయడం జరిగింది. అలాగే ఈవినింగ్ టైం పూజ అయిన తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ పెట్టి హిందువులను చాలామందిని యాక్టివ్గా పిల్లలకు కానీ పోటీలు పెట్టి గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది. అలాగే నైట్ పూట అఖండంగా 11 రోజులు స్వామివారికి భజన కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని భజన కూడా చాలా సక్సెస్ఫుల్గా ముగించుకున్నారు. మేము ఇప్పుడు ఒక పెద్ద కార్యక్రమం అనుకున్నాము, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కట్టాలనుకున్నాము. దాన్ని కూడా చాలా ఉత్సాహంగా పెద్ద ఎత్తున వేలంపాట జరిగింది. ఈరోజు లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ వేలంపాట ఎక్కువనే జరిగింది. అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా ఎవరైనా కానీ ఉంటే కానీ ఈ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కట్టాలనుకున్నాం కాబట్టి ఎవరైనా విఐపీస్ కానీ ఉద్యోగులు కానీ ఎవరైనా ఉంటే ముందుకొచ్చి కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ పక్క కాలనీ వాళ్ళు ఎవరైనా వచ్చి కానీ ఈ స్వామివారి ఆలయంలో సహసహకారం అందిస్తే చాలా ముందుకెళ్తుంది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని అనుకుంటున్నాం. రూపాయలు